హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళకి ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా క్లారిటీ అయితే ఇస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చాలామందికి స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి రిపోర్టింగ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ యొక్క రిపోర్టింగ్ చూసుకుంటే 27వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత మనకి 7 డేస్ తర్వాత సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ 7 డేస్ ఎందుకంటే మనకి ఇక్కడ 27 వరకు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేశారు. ఆ తర్వాత రోజు నుంచి ఇంకా ఎన్ని కాలేజెస్ అనేవి సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్రతి డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఆ విధంగా సెకండ్ ఫేజ్కి అయితే ఇస్తారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అందుకోసం టైం అయితే పడుతుంది. సో సెకండ్ ఫేజ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే తెలియజేస్తాను. అండ్ అలాగే సెకండ్ ఫేజ్లో ఎటువంటి కాలేజ్ పెట్టుకుంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతిదీ కూడా మన ఛానల్ నుంచి అయితే మీకు అయితే అప్డేట్ ఇస్తూ ఉంటుంది. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.